గాంచిన కైవల్యము కైవసము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము. హర హర మహాదేవ శంభో శంకర. అంబోధర శ్యామల కుంతలాయై తటిత్ ప్రభాతామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. అదిగో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం. తిరుచి వాహనంపై నేడు కపిలేశ్వర స్వామి ఊరేగేటటువంటి విధానాన్ని మనం గమనించబోతూ ఉన్నాం. చక్కగా నందీశ్వర స్వామి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కపిలేశ్వర స్వామి ఈ అద్భుతమైనటువంటి చల్లని ఉదయం వేళ తిరుచి వాహనారూఢుడై మనకు దర్శనమివ్వడానికి సంసిద్ధుడై ఉన్నారు పరమాత్మ. భక్తాదులందరూ కూడా చక్కగా దివ్యమైనటువంటి దర్శనానికి స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రకు నోచుకోవడానికి సంసిద్ధులై ఉన్నారు. అదిగో లయవాయిద్యాలతో చక్కగా పువ్వులతో శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటటువంటి స్వామివారి యొక్క తిరుచి ఉత్సవానికి సంబంధించినటువంటి పువ్వులతో అలంకరణ ఏ విధంగా చేశారో చక్కగా అధికారులు అనధికారులు మాన్యులు సామాన్యులు అందరూ కూడా స్వామివారి యొక్క భక్తి విశేషంలో పాల్గొనడానికి విచ్చేసి ఉన్నారు. ఈ శీతాకాలంలో సహజంగా స్వామివారి నిష్ఠతో మాల అయ్యప్ప మాల ఏ విధంగా వేస్తారో ఆ విధంగానే శివమాలను కూడా ధరించి చక్కగా 41 రోజులు మండల దీక్ష తీసుకునేటటువంటి వారందరూ కూడా కపిలేశ్వర స్వామిని నిత్యము దర్శనం చేసుకునేటటువంటి విధానాన్ని మనం కూడా గమనించాలి. చక్కగా తిరుచి వాహనారూఢుడైనటువంటి పరమాత్మ పట్టపురాణి ఇరువురు కూడా ఇప్పుడు ఉత్సవ వాహనానికి వాహన సేవలో భాగంగా ఆ విధంగా గమనం చేస్తూ ఉన్నారు. చక్కగా దర్శించండి. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి దివ్యమైనటువంటి దర్శనాన్ని అభయహస్త స్వరూపుడై అలాగే అమ్మవారు కూడా అభయహస్తంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కగా కళ్యాణమూర్తి తత్వం అంతా కూడా మనకు గోచరిస్తూ ఉన్నది. ఎంతో నిండైనటువంటి మెండైనటువంటి
అపూర్వమైనటువంటి ఈ యొక్క దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి నందీశ్వరులు ఇరువురు కూడా ఎంతో చక్కగా అలంకరణతో మన ముందుకు వెంచేసి ఉన్నారు. స్వామివారి సేవకు ఎంతో ఉత్సాహంతో నందీశ్వరులు ఇరువురు కూడా గోచరిస్తూ ఉన్నారు కదా. అదిగో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం ఒక్కసారి స్వీకరించినట్లయితే అనేక రకాలైనటువంటి అలంకరణలతో శివుడు, పరమశివుడు, కైలాసనాథుడు ఏ విధంగా దర్శనమిస్తున్నారో చూసారా. అదేంటి కైలాసనాథుడు అనగానే జటాజూటాలతో, మెడలో నాగు పాములతో, జింక చర్మమో లేకుంటే పులి చర్మమో లేదు అంటే ఏనుగు చర్మమో ధరించి కదా ఉండాలి, ఒళ్ళంతా బూడిద కదా రాసుకొని ఉండాలి అని అనుకునే లోపే స్వామివారు అమ్మవారి కోసం ఏ విధంగా అలంకరించబడ్డాడో చూసారా. అది ఇక్కడ విశేషం. అమ్మవారు ప్రకృతి స్వరూపం కదా, అలంకరణకు ప్రతిరూపంగా ప్రత్యేకమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అనేక విభూతులన్నీ కూడా అలంకరణగా ధరించినటువంటి పరమాత్మ పట్టపురాణి ఏ స్థాయిలో ఉండాలి ఆ స్థాయిలో ఉంది కాబట్టే, అంతటి అలంకరణలతో ఉంటుంది కాబట్టే స్వామివారు కూడా కళ్యాణోత్సవంలో ఏ విధంగా శివ కళ్యాణానికి ఏ విధంగా సంసిద్ధుడై ఉండాలో ఆ విధంగా పరమాత్మ తనను ఆ విధంగా అలంకరించుకునేటట్లుగా ఏర్పాట్లు చేసుకున్నాడనమాట. కాబట్టి పరమాత్మ తలుచుకుంటే ఏ విధంగా అయినా మారగలడు. కాబట్టి అలాంటి పరమాత్మ కపిలతీర్థ విభుడు సోమస్కందమూర్తిగా తిరుచి వాహనంపై బ్రహ్మోత్సవాలలో ఊరేగుతూ ఉన్నాడు. వెంట సర్వాలంకార విభూషితయై కామాక్షి ఆ మాత అనుసరిస్తూ ఉన్నది. అమ్మవారు కామాక్షి స్వరూపురాలు. కామాక్షి అనేటటువంటి పేరుతో పిలువబడుచు చక్కగా మనకు దర్శనం ఇవ్వడానికి సంసిద్ధురాలై ఉన్నారు. అంతేగాక ఆ ఇరువురు కలిస్తేనే దివ్యమైనటువంటి అర్ధనారీశ్వర తత్వము. అర్ధనారీశ్వర తత్వము అంటే ఏంటి? ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు అనే తత్వంతో ఉండేటటువంటి వారు ఇరువురు కూడా. కాబట్టి కామాక్షి మాత అనుగ్రహాన్ని మనమందరం కూడా స్వీకరించాలి. అంతేగాక విశ్వమంతా కూడా వ్యాపించిన పరమశివుడు సమస్త జీవకోటికి ఆరాధ్యమూర్తి. కొండలు, గుహలు, అరణ్యాలు, అర్ణవాలు అన్నీ కూడా శివస్వరూపాలే. శివస్వరూపం కానిదేది లేదు. ఎందుకు అంటే శివ అనగానే శుభాన్ని కలిగించేటటువంటి వాడు, సర్వశుభాలకు నిలవైనటువంటి వాడు, సర్వశుభాలను చేకూర్చేటటువంటి వాడు. ధ్రువ నక్షత్రం నుండి భూమండలం క్రిందనున్నటువంటి పాతాళ లోకాల వరకు సమస్తం జీవుడే పరిరక్షిస్తూ ఉన్నాడు. లోకంలో సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం వంటి శ్రేయ పరంపరలు జీవులకు శివానుగ్రహం వల్లనే సిద్ధిస్తూ ఉన్నాయి. నమస్యుత్యాచ పద్యాయచ నమ కాట్యాయచ నీప్యాయచ అనే మంత్రంలో శివుని విశ్వవ్యాపకత్వం తెలుస్తూ ఉన్నది. కాలిబాటలలో, రథమార్గాలలో, నీటితో వలలో అంతర్యామిగా ఉండే రుద్రుని మంత్రాదుల ద్వారా నమస్కరిస్తే సంపూర్ణ ఐశ్వర్య శక్తి సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసము. అలాంటి విశ్వాసానికి ప్రవర్తించి, విశ్వాసానికి లొంగి అందరూ కూడా ఆ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహానికి నోచుకోవడానికి మన మనస్సే కాక ఇంద్రియాలన్నిటినీ కూడా స్వామివారికే సమర్పిస్తూ ఇంద్రియ శుద్ధిని కలిగించుకుంటూ చక్కగా మనం స్వామివారి అనుగ్రహానికి పాత్రులం కావాలి. అదిగో కోలాటాలతో చక్కని లయవాయిద్యమైనటువంటి మంచి లయతో చిన్నారులందరూ కూడా, స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క విన్యాసభరితమైనటువంటి కోలాటలలో పాల్గొంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంతేగాక తిరుచి వాహనానికి అత్యద్భుతమైనటువంటి అందరూ కూడా చక్కగా ఉదయకాలమే సంసిద్ధులై స్వామివారి భక్తి సేవలో పాల్గొనడానికి, అదిగో స్వామివారిని దివ్యమైనటువంటి మూర్తి తత్వాన్ని మోయడానికి తమ భుజస్కంధాల మీద స్వామివారు ఉన్నారు కదా అనేటటువంటి భావనతో స్వామివారిని మోసేటటువంటి ఆ భక్తాదులందరూ కూడా ఎంతో ధన్యులు కదా.
కాబట్టి ఇక్కడ ఎక్కువ తక్కువలకు ఆస్కారమే లేదు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఆ భక్తుడు ఎక్కువ, ఈ భక్తుడు తక్కువ, అధికారులు ఎక్కువ, అనధికారులు తక్కువ, సేవకులు ఎక్కువ, సేవకులు కానివారు ఎక్కువ, కేవలం స్వామివారిని దర్శించడానికి వచ్చిన వారు తక్కువ, అందులో సేవలో పాల్గొనడానికి వచ్చిన వారు ఎక్కువ అనేటటువంటి భావన ఇక్కడ లేదు. ఎందుకు అంటే స్వామివారి దృష్టిలో అందరూ సమానమే. అదేవిధంగా మనం కూడా ఎట్లా చేస్తూ ఉన్నా, ఎలాంటి సేవ చేస్తూ ఉన్నా, పరమాత్మ సేవలో మనందరం కూడా భక్తి అనేటటువంటి విశేషానికి లొంగి ప్రవర్తించాలి. ఎలాంటి కార్యక్రమంలో ఉన్నా భక్తి అనేటటువంటి ప్రధానం. ఎలాంటి భక్తితో, ఎలాంటి నమ్మకంతో, ఎలాంటి విశ్వాసంతో పరమశివుణ్ణి, అదేవిధంగా కామాక్షి అమ్మవారిని మనం ఆరాధిస్తున్నాం, దర్శిస్తున్నాం అనేటటువంటి విషయమే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి పరమాత్మ ఈ యొక్క కపిలేశ్వర స్వామి, కపిల తీర్థము అంటేనే ఎంతో దివ్యమైనటువంటి, అందరికీ కూడా ఉత్సాహాన్ని కలిగించేటటువంటి ఒక గొప్ప తీర్థం. కొండ మీద జరిగేటటువంటి, తిరుమలలో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి తీర్థాలన్నీ కూడా, వాటి సారమంతా కూడా కపిల తీర్థంగా మనకు గోచరిస్తూ ఉంటుంది తిరుపతిలో. కాబట్టి అలాంటి విశేషాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కృతిని మేడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా. అంబిక కృతిని మేడితిమయ్యా కల్పవృక్షమును మా
కొసగుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా రామచంద్ర స్తుతి మన్నించుమయ్యా ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర ఓం హర హర శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. తిరుచి ఉత్సవం చక్కగా జరుపుకుంటున్నటువంటి పరమాత్మ నేడు ఎంతో దివ్యమైనటువంటి సౌందర్యమూర్తి అయి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కపిలతీర్థవాసుడైనటువంటి కపిలేశ్వర స్వామి ఎంతో సుందరంగా ప్రకృతి సౌందర్యాలన్నీ కూడా ఒక్కచోట కూడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కపిలతీర్థం యొక్క అసలైనటువంటి సౌందర్యం. అంతేగాక ఎప్పుడు కూడా పరమ రహస్యమైనటువంటి ఒక నిగూఢ సాధన కోణాన్ని పట్టిస్తుంది కపిలతీర్థం. అందుకనే అక్కడ ఏ 10 నిమిషాలు ధ్యానం చేసుకున్నా సరే పరమశివుని యొక్క ఆ ఉనికి కాస్తో సాధకులైనటువంటి వారికి స్ఫురణ కలుగుతూ ఉంటుంది. ఆ వాతావరణం, ఆ ప్రాంతం యొక్క గొప్పతనం. కాబట్టి తిరుపతిలో ఇంత దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు పరమాత్మ అంటే అది సామాన్యమైనటువంటి విషయమా? కానే కాదు. విశ్వవ్యాపకుడైనటువంటి కపిలేశ్వర స్వామి జగత్తుకు శ్రేయస్సునిస్తూ కపిలతీర్థంలో కొలువై ఉన్నాడు పరమాత్మ. విశ్వశ్రేయస్సుకు కారణమైనటువంటి వాడు పరమాత్మ. ఎప్పుడూ కూడా ఎలాంటి వాడు పరమాత్మ అంటే ఎప్పుడూ లోక కళ్యాణం కొరకు సృష్టి చేసేటటువంటి వాడు. లోక కళ్యాణ నిమిత్తం ఏ కార్యానికైనా సుముఖత చూయించేటటువంటి వాడు పరమాత్మ. అందుకనే కాలకూట విషాన్ని లోక కళ్యాణం కొరకు స్వీకరించినటువంటి వాడు పరమశివుడు. అలాంటి పరమాత్మ ఎంతో శివానుగ్రహం ఉంటే తప్ప మనం ఇలాంటి ఉత్సవాలలో పాల్గొనేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, చీమైనా కదలదు అంటూ ఉంటారు కదా. అలాంటి శివానుగ్రహంతో మనం ఏ కర్మ చేయడానికి పూనుకున్నా మనకు విశ్వాసభరితమైనటువంటి ఆ లక్షణమే పరమాత్మ వైపుకు నడిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. కాబట్టి విశ్వవ్యాపకుడైనటువంటి కపిలేశ్వర స్వామి జగత్తుకు శ్రేయస్సునిస్తూ కపిలతీర్థంలో కొలువై ఉన్నాడు. సర్వమన్యత్ పరిత్యజ్య శివేకో ధ్యేయ అని శివ ధ్యానాన్ని అధర్వశిఖ నిర్దేశిస్తూ ఉన్నది. ఇక్కడ శివలింగం మొదట రజిత వర్ణంతో, మధ్యలో సువర్ణకాంతులతో, అగ్రభాగాన తామ్రవర్ణంతో శోభిల్లుతూ పశ్చిమాభిముఖంగా స్వయం వ్యక్త మూర్తి అయి అలరారుచున్నది ఇక్కడ ఉండేటటువంటి శివలింగ తత్వం. అలా శోభిల్లుతూ శివతత్వం బ్రహ్మాదులకు సైతం పూర్తిగా గ్రహించలేనిది. కానీ శివ సంకల్పం భగవంతుని కటాక్ష వీక్షణాలను పొందేటటువంటి మార్గమవుతూ ఉన్నది. అది మనం స్వీకరించాలి. పరమాత్మ ఎన్ని రకాలుగా ఉంటాడు అంటే అన్ని రకాలుగా ఉండేటటువంటి ఒక్క పరమాత్మ, అన్ని రూపాలలో ఉండేటటువంటి ఒక్క స్వరూపం, అదే కపిలేశ్వర స్వరూపం. కాబట్టి సాధకులైనటువంటి వారందరూ కూడా శివుణ్ణి దర్శించుకోవాలి అంటే అంతటి వైరాగ్య భావంతో వెళ్ళాలి. అదిగో నాదస్పర్శతో భగవంతుడు ఏ విధంగా కదులుతూ ఉన్నాడో చూశారా? అటు నాదస్వరం, ఇటు డోలు, మిగిలిన వాయిద్యాలన్నీ కూడా స్వామివారి సేవలో ఏ విధంగా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. స్వామివారు మందగమనారుడై మందగమనంతో కామాక్షి అమ్మవారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. చక్కగా లోకాలను ఉద్ధరించినటువంటి మహాశివుడు లోక కళ్యాణార్థమై ఎప్పుడూ తన గమనాలన్నిటినీ కూడా తానే నిర్వహించుకుంటూ ఉండేటటువంటి వాడు, జీవుల గమనాలను శాసించేటటువంటి వాడు,
జీవులను ఉద్ధరించడానికి తన గమనాన్ని ముందుకు సాగనించేటటువంటి వాడు పరమాత్మ మహాదేవుడు. అదిగో చక్కగా లయవాయిద్యాలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. అక్కడ మధ్యలో ఒక చట్రం తిప్పుతూ ఉన్నారు కదా ఒక మహానుభావులు, మహాభక్తుడు. ఆయన ఎప్పటి నుంచో బ్రహ్మోత్సవాలన్నింటిలో కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ చట్రం ఒకటి ఒకవైపు తిరుగుతూ ఉంటుంది, మరొక చట్రం మరొక వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటుంది, ఆ పైనది మరో వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అలాంటి చట్రాన్ని ఎంతో ఆకర్షణీయంగా బ్రహ్మోత్సవాలలో ఆకర్షణీయమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగంగా మనం గమనించాలి ఆ భక్తుని యొక్క ప్రయోగాన్ని. అలా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సేవగా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి వారే. తిరుచి ఉత్సవం కపిలేశ్వర స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఎలా ఉంటుంది అని అంటే, ప్రకృతిలో ఏ చిన్న గమనం జరిగినా, ఏ చిన్న అంశీభూతమైనటువంటి వస్తువు కదిలినా దాని యొక్క ఉనికి సామర్థ్యం అంతా కూడా భగవంతుడే. అలాంటి భగవంతుడు నిత్య నూతనంగా గోచరిస్తూ నిత్య చిద్విలాస భరితుడై పరమాత్మ మనకు అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. అంతేగాక అలా వచ్చినటువంటి ఆలోచన స్థాయి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అని అంటే, అతి రహస్యమైనటువంటి ఒక సాధన కోణాన్ని మేల్కొల్పేటటువంటి విధానంలో నుంచి బయటకు వస్తాడు పరమాత్మ. అలాంటి దివ్యమైనటువంటి మూర్తి మనకు ఇప్పుడు దర్శనమిస్తూ ఉన్నాడు చక్కగా కపిలేశ్వర స్వామిగా. అదిగో తిరుచి వాహనారూఢుడైనటువంటి పరమాత్మ అనుగ్రహమూర్తి అయి ఆసక్తిని ప్రేరేపించేవాడై కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. రకరకాల పుష్ప విశేషాదులతో అదిగో ఆ పాదమే కదా తాండవానికి నిలయం, ఆ పాదమే కదా లయకు నిలయం, ఆ హస్తమే కదా అభయహస్తం, ఆ మోమే కదా ఆదర్శవంతమైనటువంటి అద్వితీయ చిద్విలాసభరితమైనటువంటి చిహ్నం. కాబట్టి అలాంటి పరమాత్మ నేడు చక్కగా మనకు గోచరిస్తూ రకరకాల ఆభరణాలను ధరించి ఉన్నాడు. చూశారా? అసలైనటువంటి ఆభరణాలను విభూతులనే ఆభరణాలుగా, పంచభూతాలనే ఆభరణాలుగా ధరించేటటువంటి పరమాత్మ వజ్రవైఢూర్య నవరత్నాలను ఏ విధంగా ధరించి ఉన్నటువంటి ఆ ఆభరణ శోభితుడిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మెడలో నాగరాజు ఎక్కడ, ధరించినటువంటి ఏనుగు చర్మం పులి చర్మాలు ఎక్కడ, మూడవ నేత్రం ఆ అద్వితీయమైనటువంటి కోణంలో ఆ రుద్రస్వరూపం ఎక్కడ, అవన్నీ కూడా ఇప్పుడు స్వామివారికి అలంకరణలా అంటే అవి ఒక కోణంలో ఉన్నటువంటి స్వరూపాలు. ఇప్పుడు ఎలాంటి సౌమ్యత్వంతో ఉండాలి, మరి పక్కన అమ్మవారు ఉన్నారు కదా కామాక్షి అమ్మవారు ఉన్నప్పుడు ఎలాంటి విధానాలతో నడుస్తూ ఉండాలి, ఎలాంటి వైవిధ్యభరితమైనటువంటి గమనంతో ఉండాలి అంటే తన కోణాలు మార్చుకోవాలి. అంటే దేశమాన కాల పరిస్థితులను బట్టి అందరికీ అనుసరించదగినది, అందరికీ సమ్మతమైనది అది ఏ ధర్మము అని కదా, అలాంటి స్వధర్మాన్ని సైతం స్వామివారు పాటిస్తూ ఉన్నారు. కాబట్టి స్వధర్మం శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాద్ భయావహ. స్వధర్మము అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఎవరు చేయవలసినటువంటి కార్యాన్ని వారు నిర్వహించుకుంటూ ఉండాలి. అలా చేస్తేనే అది స్వధర్మం అవుతూ ఉంటుంది. అలాంటి స్వధర్మానికి చిహ్నమైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఎప్పుడూ కూడా తన వంతు బాధ్యతగా బిడ్డలను ఏ విధంగా చల్లగా చూడాలో ఆ విధంగా పరమాత్మ ఎప్పుడూ కూడా దర్శనమిస్తూ ఉంటాడు. దూర్జటి కవీంద్రులు చెబుతూ ఉన్నారు, స్వామి ఈ అవస్థలన్నీ కూడా సన్యాసం తీసుకున్నటువంటి వారు సైతం మరణ సమయం వచ్చింది అంటే ఏ వైద్యుడు నన్ను రక్షించునో కదా, ఏ శ్రేష్టమైనటువంటి వైద్యుడు నన్ను రక్షించునో కదా అని బాధపడతాడు కదా. సర్వసంగ పరిత్యాగంతో ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా ఈ యొక్క అవస్థ ఎందుకు? అసలైనటువంటి వైరాగ్యము పరమశివుణ్ణి చూసినంత మాత్రం చేతనే కలుగుతుంది కదా. శ్మశానవాసి అయినటువంటి పరమశివుణ్ణి ఒక్కసారి ఆలోచించినట్లయితే, సాధకులైనటువంటి వారందరూ కూడా అటువైపుగా ఒక్కసారి మరలినట్లయితే తమ హృదయాంతరవాసి అయినటువంటి మహాదేవుణ్ణి
తాండవమాడేటటువంటి మహాదేవుణ్ణి ఒక్కసారి మనం దర్శించినంత మాత్రం చేతనే మనకు లభ్యమవుతూ ఉంటుంది కదా శివ దర్శనం అని మనం ఆలోచిస్తూ ఉండాలి. హర హర మహాదేవ శంభో శంకర. కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము. ముఖద్వారమునకు ముందుగా నందీశ్వరుడు మెట్లకు ఇరువైపుల మెరయు వైష్ణవాలయములు ముఖద్వారమునకు ముందుగా నందీశ్వరుడు మెట్లకు ఇరువైపుల మెరయు వైష్ణవాలయములు భాసిలు ఆళ్వారు గుడి పశ్చిమ దిగ్భాగములో భాసిలు ఆళ్వారు గుడి పశ్చిమ దిగ్భాగములో సిద్ధి పొందే కపిల మహర్షి శివైక్య యోగములో సిద్ధి పొందే కపిల మహర్షి శివైక్య యోగములో కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము నీలకంఠరునికిదే నిత్య నివాసము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము. గిరిపై తిరుమలపతి చిరునగవులు కురియగా జలపాతములు నమక చమకములే పలుకగా గిరిపై తిరుమలపతి చిరునగవులు కురియగా జలపాతములు నమక చమకములే పలుకగా నీరజాక్షి కామాక్షి నేత్ర పర్వము నీరజాక్షి కామాక్షి నేత్ర పర్వము సర్వనామ స్మరణము సర్వగర్వ కర్వము సర్వనామ స్మరణము సర్వగర్వ కర్వము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. యో నధియో మధిగమ్యస్తస్య కుతః సంభవో గిరామృత్తేః స్థామి తథాపి భవంతం మనోరథో యాత్య భూమిమపి
శివభగవానుడు మహానిశిత బుద్ధులకు సైతం తెలియజాలడు. కనుక శబ్దముల శక్తి వల్ల అన్వేషించుట అసంభవమే. అయినా శివస్తవం చేయాలని సంకల్పించిన వెంటనే అశక్యమైనటువంటి శక్తివశమై మనస్సును శివసంపద ఆధారమై నిలుస్తూ ఉన్నది. తిరుచి వాహనంపై విహరిస్తున్న కపిలేశ్వర స్వామిని భక్త కోటి స్తోత్రాదులు చేసి కృతార్థులవుతూ ఉన్నారు. అంతేగాక ఆ నియమావళిని అంతటినీ కూడా అనుసరిస్తూ ఉన్నటువంటి పరమాత్మకు వాహన స్వరూపుడైనటువంటి వాడు నందీశ్వర స్వామి. అలాంటి నందీశ్వర స్వామికి పరమశివునికి అభేదమని సూచిస్తూ ఉన్నది శివపురాణమంతా కూడా. అలాంటి పరమాత్మ చక్కగా తిరుమల క్షేత్రపాలకుడైనటువంటి గోగర్భం తీర్థం వద్ద ఉన్నటువంటి రుద్రుడు ఏ విధంగా అక్కడ క్షేత్రపాలకుడై ఉన్నాడో అలాంటి స్వరూపమే మళ్ళీ తీర్థరాజాలన్నింటి యొక్క సారంగా కపిలతీర్థంగా గోచరిస్తూ ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహం చేత మనం నేడు ఈ యొక్క తిరుచి వాహనారూఢుడైనటువంటి పరమాత్మను కామాక్షి అమ్మవారిని దర్శిస్తూ ఉన్నాం. చక్కగా గొడుగుల నడుమున పరమాత్మ విహరిస్తూ ఉన్నాడు తిరుచి వాహనంపై. అదిగో దర్శిస్తూ ఉన్నటువంటి ఆ రకరకాల అలంకరణలతో పరమశివుడు అలంకరించుకుంటే ఏ విధంగా ఉంటుందో మనం దర్శిస్తున్నాం. నందీశ్వర స్వామి ఎంత చక్కగా చూస్తూ ఉన్నాడో చూశారా? భక్తాదులందరినీ తాను చూస్తూ ఉన్నాడు. నాతో పోటీకి ఎవరైనా వస్తూ ఉన్నారా భక్తి విశేషంలో అని తన వంతుగా తాను చూస్తూ ఉన్నాడు. ఇదే అంశం నారదాది తుంబుర నారదాదులకు కూడా ఈ యొక్క పోటీతత్వం ఉన్నది. నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా ఈ సృష్టిలో? నాకంటే గొప్పగా స్వామిని కీర్తించేవారు ఉన్నారా? ఈ స్వార్థం ఉండే తీరాలి. భక్తుడైనటువంటి వారికి ఈ యొక్క స్వార్థం ఉండే తీరాలి. ఎందుకంటే నాకంటే గొప్ప భక్తుడు ఇంకొకడు ఉన్నాడా, నాకంటే గొప్పవాడు ఉన్నాడా, నాకంటే స్వామివారిని ఆరాధించేవాడు ఒకడు ఉన్నాడా, నాకంటే గొప్పగా స్మరించేవాడు ఉన్నాడా, నాకంటే గొప్పగా భగవంతుని గురించి నిరంతరము ఆలోచించేవాడు ఉన్నాడా? అయితే నా భక్తిలో ఒకవేళ ఉంటే నేను ఇంకా సాధన చేయవలసి ఉన్నది అని సాధకుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు పరమాత్మ గురించి. అదిగో కదులుతూ ఉన్నటువంటి ఆ గమనం ఎంత రాజసోపేతంగా ఉన్నదో చూశారా? ఆ టీవీ రాజసం పరమాత్మను మోసేటటువంటి భక్తాదులందరూ కూడా విశేషంగా గొడుగుల సహాయంతో గొడుగుల నీడలో స్వామివారు విహరిస్తూ ఉన్నట్లుగా దివ్యమైనటువంటి గమనంతో స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కపిలేశ్వర స్వామి నేడు తిరుచి వాహనారూఢుడై కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి. కాబట్టి తిరుపతి నగరంలో ఉన్నవారందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి వారు. లేకపోతే ఇంతటి శివానుగ్రహం, మహాదేవుని దివ్యమైనటువంటి అనుగ్రహం ఇంత అనుకూలంగా లభించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయమా? కానే కాదు. కాబట్టి భక్తి అనేటటువంటి విశేష పాకాన్ని మనం స్వీకరిస్తే పరమాత్మ అమృతతుల్యుడై మనకు మురిసిపోతూ ఉంటాడు. అలాంటి దివ్యమైనటువంటి మనోహరమూర్తి. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం భక్తి విశేషాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలి. స్వామివారి పట్ల ఎంతో శ్రద్ధాభక్తులతో స్వామివారిని దర్శిస్తూ ఉండాలి. అలాంటి వైనాన్ని మనం స్వీకరించి అదిగో తిరుచి వాహనము అంటేనే చూశారా విద్యుద్దీపకాంతులు. అటు సాయంకాలం అయితే చాలు దగద్దగాయమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి విద్యుద్దీపకాంతులతో కపిలతీర్థమంతా కూడా ఏ విధంగా శోభిలుతుండో మనకు గోచరిస్తూ ఉంటుంది. ఇప్పుడు సూర్యభగవానుని అనుగ్రహం లోకంలోకి వచ్చిన తర్వాత మామూలు విద్యుద్దీపకాంతులు అక్కడంతగా పనిచేయవు కదా. అందుకనే సూర్యభగవానుని యొక్క దివ్యమైనటువంటి సూర్యభగవానుని సైతం వెలిగించేటటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు నేను అంటున్నాడు పరమాత్మ. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం స్వీకరిస్తూ మనం పొందుతూ ఈనాటి ఈ దివ్యమైనటువంటి తిరుచి వాహనారూఢుడైనటువంటి పరమాత్మను మనం దర్శిస్తూ ఉన్నాం. హరహర మహాదేవ శంభో శంకర. కపిలతీర్థంలో చక్కగా స్వామివారు దివ్యమైనటువంటి దర్శనాన్ని కలిగిస్తున్నాడు. ఉదయకాలమే అదిగో వాహనాలన్నీ కూడా ఎంత చక్కగా
తిరుమల వైపుకు వెళుతూ ఉన్నాయో దర్శిస్తున్నాం. ఆ ఘాట్ రోడ్లన్నీ కూడా ఎప్పుడూ కూడా కిక్కిరిసిపోతూ ఉంటాయి భక్తులతో, వాహనాలతో. ఆ ఘాట్ రోడ్లందు చక్కగా స్వామివారి వైపు ఏ విధంగా అసలు మహావిష్ణువుకు పరమాత్మ శివునికి ఇద్దరికీ కూడా మధ్య ఉండేటటువంటి భక్తాదులందరూ ఏ విధంగా అటుగా ఇటుగా కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఏ విధంగా విచ్చేస్తూ ఉంటారో వారిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి వారందరూ భక్తులు అనేటటువంటి విషయాన్ని శివకేశవులకు అభేద స్థితిని సూచిస్తూ భక్తులు కపిలేశ్వర స్వామిని, కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామిని సమంగా దర్శించుకుంటూ ఉంటారు. హరహర మహాదేవ శంభో శంకర. శరవణ భవగుహ వల్లీశ సుబ్రహ్మణ్య మాం పాహి. శక్త్యాయుధర దేవేశ శ్రీ స్వామినాథ మాం పాహి. కార్తికేయ మాం పాహి. స్కంద మురుగా మాం పాహి. దేవసేనపదే మాం పాహి. దండాయుధ పాణి మాం పాహి. శివ శివ హర షణ్ముఖనాథ శివ హర హర శివ షణ్ముఖనాథ హర శివ శివ హర షణ్ముఖనాథ.